మాట్లాడాలి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే మాకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో అండని ఒక పాట రూపంలో, ఒక మనిషి రూపంలో మా వెనుకల నిలబడే మా అందశ్రీ అన్న ఇక లేరు అన్నవారికి పొద్దు నుంచి మేము చాలా కన్నీటిలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో మలిదశలో కీలక పాత్ర వహించి తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన అందశ్రీ అన్నగారు ఈరోజు కన్నుమూయడము, హఠాత్ మరణం మా అందరికి ఎంతో బాధ కలిగించింది. ఆయన పాట తెలంగాణ వచ్చిన తర్వాత ఆటను, పాటను, కళాకారులను, ఉద్యమకారులను, విద్యార్థులని పక్కదారి పట్టేశారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళకు ఒక చిరునామా లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ జయ జయ హే తెలంగాణని స్టేట్ సాంగ్గా అనౌన్స్ చేసినప్పుడు అందశ్రీ అన్న గారు ఆనంద బాష్పాలు చూడాలి. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే, అన్న ఎందుకన్నా ఏడుస్తున్నావు, మీరు రాసిన పాట మన రాష్ట్ర గీతం ఏంటంటే, బిడ్డ నేను రాసిన పాట కాదు బిడ్డ, ఈ పాట తెలంగాణ ప్రజలకు అంకితం, ఈ పాట తెలంగాణ అమరవీరులకు అంకితం, ఈ పాట తెలంగాణ ఉద్యమాలకు అంకితం అని ఎంతో గొప్ప మాటలు చెప్పారు. ఆయన ఆశయాన్ని, ఆయన పాటను, ఆయన బాటని, ఆయన ఆశయాన్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ వందనాలు. జోహార్ అందశ్రీ అన్న గారికి, జోహార్ అందశ్రీ అన్న గారికి. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. నా పేరు వందేకృష్ణ, డాక్టర్ వందేకృష్ణ. ఇవాళ అందే అనేది చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను నేను. ఎందుకనంటే అందే స్త్రీ, తన కలం పేరు అందే ఎల్లన్నగా ఒక చిన్ననాటి నుంచి కూలీనాలి పనులు చేస్తూ ఒక తాపి మేస్త్రి స్థాయి నుంచి ఒక అత్యున్నతమైనటువంటి ఒక కవిగా రాణించినటువంటి వాడు అందే స్త్రీ. ఇవాళ అన్నదమ్ముల మధ్య బంధాలు, అక్కయ్యల మధ్య బంధాలు, రక్త సంబంధాలన్నీ దిగజారిపోతున్నాయని తన పాట ద్వారా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోతూ రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇలా అందశ్రీ గారు ఒక మానవత్వం పైన కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ దేవతల పైన కూడా, అంటే ఎక్కడో ఉన్నటువంటి వేడుకొండల మీద ఉన్నటువంటి వెంకన్నను చూడడమే కాదు, మన గ్రామాలలో మనం రక్షిస్తున్నటువంటి గ్రామ దేవతలు ఎందరో ఉన్నారు. ఇలాని జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరో ఇలా కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నబెట్ట, ఇంటికి పోయిన నన్నుగా పాడమని కన్నీరు బెట్ట, ఎల్లరూ కాదంటే మాదుగా ఇంటిలందల్లోన దాగి సబ్బండ జాతుల గొలువ పల్లెలు కులములో ఎల్లమ్మ బుట్టెను, కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిసి మొక్కుతే అమ్మరా, ఆదికే ఇది పాదురా కాదంటూ ఏది లేదురా. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. కొనసాగిద్దామా అందశ్రీ గారి ఆశయాలను. థ్యాంక్ యూ.